కోవిల్పేట గ్రామంలో మా రైతులందరూ కలిసి రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మోసపూరిత హామీలు ఇచ్చి రైతులు మోసం చేసిందనే కలెక్టర్ గారిని కలుద్దామని చెప్పి పోయే కార్యక్రమంలో రైతులని, అలాగే అక్కడ మాజీ సర్పంచ్ అయినటువంటి నాగరాజు గారిని సోమవారం రోజు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి వాళ్ళని అక్కడనే సాయంత్రం దాకా ఉంచుకోవడం జరిగింది. రుణమాఫీ విషయంలో మోసపూరితమైనటువంటి హామీ చేసిందని, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడిందని చెప్పారని మొగిల్పేట గ్రామంలో రైతులతో ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేసి ప్రజావాణి కార్యక్రమంలో వెళ్దాము అని చెప్పాలనుకున్నటువంటి క్రమంలో ఎక్కడ కూడా ఇతర మండలాల్లో ఎక్కడ కూడా అరెస్టులు చేయకుండా ఖాళీ ఒక మల్లాపూర్ మండలంలోనే మమ్మలను ఈ మాజీ సర్పంచ్లను అరెస్టు చేసినట్టుగా చూపించి ఒక బూచి చెప్పి ఈ ఉద్యమాన్ని, రైతు ఉద్యమాన్ని అణచివేసేటువంటి కుట్ర చేసిర్రు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులు. రుణమాఫీ విషయంలో మీరు ఎవరు వచ్చినా సరే మా మల్లాపూర్ మండలంలో ఎంతమందికి వచ్చినాయో ఒక్కొక్కటి ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్తో ఇస్తాము. మీరు ఎవరైనా రాని చర్చకు మేము దానికి సిద్ధమని చెప్తున్నాము. అసెంబ్లీ సాక్షిగానే మీరు అబద్ధం ఆడుకుంటూ మీ నాయకులు, మీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఇంత పర్సెంటేజ్ కాలేదు, మా ఊళ్ళు ఇంత కాలేదు, మా కాన్స్టిట్యూన్సీ ఇంత కాదని చెప్పంగా కూడా మీరు మళ్ళా మా సంజయ్ సార్ మరి మీద పడడం కరెక్ట్ కాదు. రైతులు అరెస్ట్ కాలేరు, ఇదంతా బూటకం, ఇదంతా అబద్ధము అని చెప్పన్నారు. ఒకసారి మీరు కళ్ళు తెలుసుకొని చూడండి. వందలాది మంది రైతులు మాకు దరఖాస్తులు ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు చూపిస్తున్నాం. వీలైతే రైతులకు సహాయం చేసే ప్రయత్నం చేయండి తప్ప రైతు ఉద్యమాలను అవహేళన చేసే విధంగా మాట్లాడి రైతుల యొక్క ఆగ్రహానికి గురిగాక తప్పదు. అట్లాంటి ప్రయత్నం చేస్తే మంచిది కాదు. శాసనసభ్యులైనటువంటి కల్వకుంట్ల సంజయ్ గారు యువ నాయకులు అసెంబ్లీలో దాన్ని ప్రస్తావన తీసుకొచ్చి దానిపై మాట్లాడడం జరిగితే ఆయనకు అవగాహన లేకుండా మాట్లాడని చెప్పి ఇక్కడ కారుకూతలు కూర్చిన కృష్ణారావు గారు, కనీసం మీరేందో మీ చరిత్ర ఏందో మా కొట్ల ప్రజలందరికీ తెలుసు. 20 సంవత్సరాలుగా కొట్ల కాన్స్టిట్యూన్సీలో పోటీ చేస్తూ మీ బాపును ఓడిన చరిత్ర మా విజయసారావు గారికి ఉంది. అలాగే మీ అన్ననటువంటి నరసింహారావు గారిని 3 పర్యాయాలు 8,000 ఓట్లతోని డిపాజిట్ కూడా లేకుండా కూడా ఓడగొట్టిన చరిత్ర మా సంజయ్ సార్ గారికి ఉంది. అధికారంలో మీరు ఉన్నారు కనుక ప్రజలకు ఏం చేస్తామో మీకు ఇది చేస్తామని చెప్పండి తప్ప కానీ ఇంతసేపు యువ నాయకుడు మా సంజయ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తే గతం సహించేది లేదు. ఈ నియోజకవర్గంలో పుట్టి, ఈ నియోజకవర్గంలో పెరిగి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపైన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మా ఎమ్మెల్యే గారి మీద మీరు అవాకులు చవాకులు పెడితే ఇది మంచిది కాదు. ఎందుకంటే మీరు ఇతర నియోజకవర్గాలకి వెళ్ళి వలస వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులని వలన ఆశీర్వదిస్తారేమో కానీ మిమ్మల్ని మాత్రం ఎన్నడూ కూడా ఇక్కడ ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా లేరు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాట విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. గతంలోనే 1,80,00,000 HDF స్టేట్ ఫండ్ నుంచి తీసుకొని ప్రతిపాదనలు పంపించి శాంక్షన్ తీసుకెళ్తే కూడా గవర్నమెంట్ ఏర్పడి దాన్ని పోస్ట్ పోన్ చేపించి మేం చేపిస్తామనే క్రమంలో ఆపడం జరిగింది. దాన్ని అట్లే తాత్కాలికంగా చేస్తున్నారు కనుక ఆ రైతులను దృష్టి పెట్టుకుని కూడా దాన్ని ముందుకు తీసుకుపోయి చేయాల్సిందిగా కోరుతున్నాం. దాని మీద కూడా ఎమ్మెల్యే గారు మేము చేసినామని చెప్పి మాట్లాడితే దాని మీద కూడా అవగాహన లేదని మాట్లాడి మేము సిఎస్ లెవెల్, సెక్రటరీ లెవెల్ తిరుగుతామని చెప్తున్నారు. అది కూడా కరెక్ట్ అయిన వాస్తవం కాదు. గతంలోనే విద్యాసారావు గారు ఉండగా దాన్ని ప్రతిపాదనలు చేసి ఇంత అమౌంట్ అయితే కూడా 1,80,00,000 ఎస్టిమేట్లు వేయించి పంపిండ్రు. అది అందరికీ తెలుసు. అక్కడ రేగుంట గ్రామ ప్రజలకు, ఆయకట్టు ప్రజలందరికీ తెలుసు. మీరు మాట్లాడంగానే ఏదో అయిదో అనుకున్నారు, తప్పు ముచ్చటది.